భూతపదాం హిమాలయ కిరీటిని బ్రహ్మరాజర్షిరత్నాఢ్యాం వందే భారత మాతరం. భారతమాత మనందరికీ తల్లి లాంటిది. ఆ భారతమాత సంరక్షణ కోసం, ఆ భారతదేశ సంరక్షణ కోసం అసువులు బాపిన వీరాది వీరులు ఎందరో ఉన్నారు. వారందరిది ఒకటే ధ్యేయం, నిరంతరం భవతు మే మాతృసేవాంశ భాగ్యభాట్ ఏషైవ వాంఛా హృదయే సాక్షి సర్వాత్మక ప్రభు అని. ఈ దేహం దేవుడిచ్చింది, కానీ ఈ దేహం దేశం కోసం, దేశం కోసం పనికిరాని ఈ దేహము ఉన్నా వ్యర్థమే. నేనే ఆరోగ్యంగా ఉన్నాను 90 ఏండ్లు, ఉడుముండదే 100 ఏండ్లును, పడి ఉండదే పేర్మి బాము 10,000 ఏండ్లని అన్నట్టు. ఎంతసేపు జీవించావని కాదు, ఎన్ని రోజులు జీవించినా ఆ భరతమాత మెడలోని పూలలో ఒక పువ్వుగా నేను వాడిపోతే చాలు అనుకునేటువంటి వీరాది వీరులు ఎందరో ఈ దేశంలో పుట్టారు. ఎవరికి వారే, ఒకరిని మనం ఉదాహరణగా వారి కంపేర్ చేయలేం. ఒక ఆజాద్ హింద్ ఫౌజ్ సాధినటువంటి వీర సుభాష్ చంద్రబోస్, అతనే సాటి. దేశం కోసం 23 సంవత్సరాల్లో ప్రాణాలు అర్పించినటువంటి భగత్ సింగ్, అతడు ఒక మెరుపు. బ్రిటిష్ వాళ్లకు నేను చిక్కను అని చెప్పేసి తనకు తానుగా కాల్చుకున్నటువంటి చంద్రశేఖర్ ఆజాద్, అతడు ఒక మెరుపు. వీళ్ళందరి త్యాగాలు కూడా మనం ప్రతిరోజు గుర్తు చేసుకుంటేనే మనకు ఈ దేశంలో నిర్వచించడానికి అర్హత. కృతజ్ఞతాహీనులమై ఉండకూడదు, మనం కృతజ్ఞులమై ఉండాలి. ప్రతిరోజు ప్రాతస్మరణీయులు వాళ్ళంతా. అలాంటి వారిలో వీర సావర్కర్, స్వాతంత్ర వీర సావర్కర్ ఒక గొప్ప దేశభక్తుడే కాదు, ధర్మ రక్షకుడు కూడా. ఒక వైపుగా చూసినట్టయితే అందరూ దేశం కోసం ప్రాణాలు ఇచ్చారు. ఈయన దేశం కోసమే కాక దేశంలో ఉన్నటువంటి ఈ మెజారిటీ ప్రజల హిందువుల యొక్క ధర్మం ఏమవుతుంది, ఇది హిందూ దేశమయ్యా అని చెప్పినటువంటి ధైర్యవంతుడు వీర సావర్కర్. ఎవరు హిందువు అంటే, ఆ సింధు పర్యంత యస్య భారత భూమిక పితృభూ పుణ్యభూశ్చైవ సవై హిందూ ఇతి స్మృతః అని చెప్పారు. ఆ హిమాలయాల నుండి హిందూ సముద్రం వరకు ఉన్నటువంటి భూభాగంలో నివసించే ప్రజలందరూ హిందువులు అనబడతారు. ఎవరైతే ఈ మాతృభూమిగా, పుత్రభూమిగా, పుణ్యభూమిగా తలస్తారో వారందరూ హిందువులే. హిందుస్థాన్ కు జో ప్యార్ కరేగా వో హిందూ హై, ఒకటే మాట. కాబట్టి నేను వేరే వాణ్ణి, నేను ముస్లింను, నేను క్రైస్తవును అనుకునే ముందు నేను భారతీయ ముస్లింను అనాలి, నేను భారతీయ కిరస్థాని అనాలి. అట్లాగే ఐఎమ్ సౌత్ ఇండియన్ అనకుండా ఐఎమ్ ఇండియన్ ఫ్రమ్ ద సౌత్, ఐఎమ్ ఫస్ట్ ద ఇండియన్, నేను మొదట భారతీయుణ్ణి.